తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతి ఇచ్చింది. మార్చి 24 నుంచి ఈ విధానం అమలు చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఇక ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలను వారం 2 రోజులు మాత్రమే అనుమతిస్తారు. వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఆది సోమవారాల్లో మాత్రమే తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను స్వీకరిస్తారు. వీరికి సోమ మంగళవారం మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. అలాగే ₹300 దర్శనం టికెట్లకు సంబంధించి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను బుధ గురువారాల్లో మాత్రమే టీటీడీ స్వీకరించనుంది. వీరికి ఏ రోజుకు ఆ రోజు దర్శనం కల్పిస్తారు. ఇక ఒకరికి రోజుకు ఒక సిఫార్సు లేఖను మాత్రమే అనుమతిస్తారు. అలాగే 6 మందికి మించకుండా స్వీకరించడం జరుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ మోహన్ మరింత సమాచారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మోహన్, చెప్పండి, తిరుపతి దేవస్థానంలో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి కొత్త అప్డేట్స్ ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ బబిత. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక కొత్త నందికి ఊరవడిని చెప్పుకోవచ్చు. ఏదైతే తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖల పైన కూడా ఇక మీదట దర్శనానికి అనుమతిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే గతంలో కోవిడ్ కారణంగా అప్పటి ప్రభుత్వం, అప్పటి టీటీడీ ఉన్నతాధికారులు కూడా తెలంగాణ ప్రజాప్రతినిధులకు జారీ చేసేటువంటి సిఫార్సు లేఖల దర్శనాలను కూడా అప్పట్లో రద్దు చేశారు. దానిని అలాగనే కొనసాగిస్తున్నారు. అయితే రాష్ట్రంలో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడినాక కూటమి ప్రభుత్వం హయాంలో అనేక సార్లు తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుని బయటకు వచ్చి ఆలయం బయట కూడా ప్రజాప్రతినిధుల లేఖలు కూడా సిఫార్సు లేఖలకు కూడా దర్శనాలు అనుమతించాలంటూ కూడా వాళ్ళు మాట్లాడడం, అదే అంశాన్ని అక్కడి సీఎం రేవంత్ రెడ్డి దృష్టి తీసుకెళ్లడంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా ఒక లేఖ రాశారు. ఏదైతే తెలంగాణ ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి సిఫార్సు లేఖలపైన కూడా టీటీడీ దర్శనాలకు అనుమతించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా టీటీడీ అధికారులతో, అదేవిధంగా బోర్డు చైర్మన్ బిఆర్ నాయక్తో కూడా సంప్రదింపులు జరిపి దీనిపైన సానుకూలంగా స్పందించి తెలంగాణ ప్రజాప్రతినిధులకు అనుకూలంగా కూడా సిఫార్సు లేఖలు తీసుకుని దర్శనాలకు అనుమతించాలని చెప్పి ఆయన చెప్పడంతో టీటీడీ కూడా ఒక ఉన్నత కమిటీని ఏర్పాటు చేసుకుంది. కమిటీలో కూడా తెలంగాణ నేతల సిఫార్సు లేఖలకు అనుమతించాలని కూడా నిర్ణయం తీసుకుంది. దీంతో మార్చి 24 నుంచి కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు సంబంధించినటువంటి సిఫార్సు లేఖలు కూడా అనుమతించాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఆదివారం రోజు కూడా ఆది సోమవారం 2 రోజుల పాటు సిఫార్సు లేఖలు అనుమతిస్తారు. ఆదివారం తీసుకున్నటువంటి సిఫార్సు లేఖను సోమవారం రోజున కూడా దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా సోమవారం స్వీకరించేటువంటి సిఫార్సు లేఖను మంగళవారం రోజు కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా కేటాయిస్తారు. ఒక్కొక్క లెటర్ మీద 6 మంది సభ్యులు వెళ్లేందుకు కూడా అనుమతిస్తూ కూడా టీటీడీ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా మంగళవారం రోజున స్వీకరించేటువంటి సిఫార్సు లేఖల పైన కూడా ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, అదేవిధంగా బుధవారం రోజు స్వీకరించేటువంటి సిఫార్సు లేఖ పైన ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇలా వారానికి 4 లెటర్లు, 2 బ్రేక్ దర్శనాల లెటర్లు, 2 ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనాల ద్వారా కూడా వారానికి 24 మంది తెలంగాణ ప్రజాప్రతినిధుల ద్వారా సిఫార్సు లేఖను పొందినటువంటి భక్తులు కూడా స్వామివారిని దర్శించుకునేందుకు అనువుగా కూడా టీటీడీ నిర్ణయం తీసుకుంది. మార్చి 24 నుంచి కూడా ఇది అమల్లోకి వస్తుందని చెప్పి కూడా టీటీడీ ఇవాళ మీడియా ద్వారా కూడా స్పష్టంగా చేసింది. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా టీటీడీ అధికారులు కాసేపటి క్రితం స్పష్టం చేశారు. ఏదైతే టీటీడీ అధికారులకు కూడా తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా అనేక మార్లు కూడా దీనిపైన విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో చైర్మన్ బిఆర్ నాయుడు నేతృత్వంలో గత పాలక మండలిలో కూడా దీనిపైన చర్చించి కూడా పాజిటివ్ గా నిర్ణయం తీసుకోవడంతో మార్చి 24 నుంచి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల మీద కూడా వారానికి 4 లెటర్లు యాక్సెప్ట్ చేసి
12 బ్రేక్ దర్శనాలు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు భక్తులను అనుమతించే విధంగా కూడా టీటీడీ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు బబిత. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మోహన్.